320 రకాల డిసీజెస్ వస్తున్నాయి. ఈ వాటర్ వల్ల గ్యాస్ ట్రబుల్ సమస్యలు కానీ, ఈ వాటర్ వల్ల బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఈ వాటర్ వల్ల మనకు అనేక రకాల జాండీస్ లాంటి సమస్యలు, అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఓన్లీ నీళ్ళే మన జీవితాన్ని ఎఫెక్ట్ చేస్తాయి, ప్రభావితం చేస్తాయి. 320 రకాల రోగాలు నీళ్ళతోనే వస్తున్నాయంటే జాగ్రత్త గమనించండి. మంచి నీళ్లు తాగండి. రెండవది ఫిల్టర్. మీరు అదే విధంగా ఫిల్టర్ వాటర్ చూడండి. ఇది కూడా ఇక్కడ పెడుతున్నా. ఫిల్టర్లో ఎలాంటి డస్ట్ లేదు కాబట్టి గ్లాస్ నీట్గా ఉన్నది. బోర్లు నీళ్ళల్లో డస్ట్ ఉంది కాబట్టి మనకు పైన కనిపించింది. ఈ బోరు నీళ్ళు జనరల్గా చూడండి, ఈ ఫిల్టర్ వాటర్ని ఏం చేస్తారు ఫ్రెండ్స్ అంటే, ఈ ఫిల్టర్ వాటర్ని అది ప్లాంట్లో వేసినప్పుడు ఇందులో ఉన్న డస్ట్ వెళ్ళిపోతుంది. ఆ ఫిల్టర్లో ఇంకేంటి, డస్ట్తో పాటు ఇందులో మినరల్స్ ఉంటాయి. మినరల్స్ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఈ మినరల్స్ వెళ్ళిపోయింది, డస్ట్ వెళ్ళిపోయింది. మినరల్స్ అంటే ఏంటివి జనరల్గా అంటే సోడియం, పొటాషియం, జింకు, కాపర్ లాంటి మినరల్స్ మన శరీరానికి బలాన్ని ఇచ్చే పదార్థాలు ఉంటాయి. అవి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఇది ఒక డెడ్ వాటర్. ఇందులో ఏం లేదు, పిప్పి వాటర్. ఈ నీళ్లు తాగడం వల్ల లాభం లేదు. దీనితో పాటు ఇంకా ఏంటంటే, ఫిల్టర్ దగ్గర ఏం చేస్తారంటే, ఆ ఫిల్టర్ని మెయింటైన్ చేసే వాళ్ళు ఇందులో కొంత కెమికల్ టేస్ట్ కోసము లిక్విడ్ కానీ పౌడర్ కానీ కెమికల్ ఇస్తారు. దానివల్ల మన శరీరానికి చాలా ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల బోన్స్ అరిగిపోతున్నాయి. అనేక రకాల కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు వచ్చే సమస్యలు వస్తున్నాయి. ఇవి ఊర్లలో కూడా చాలా మంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు, కొంతమంది మనకంటే పెద్దలు, ఈ ఫిల్టర్ వాటర్ తాగి కాళ్ళ నొప్పులు వస్తున్నాయని మళ్ళీ బోరు వాటర్ అన్న, మిషన్ భగీరథ వాటర్ అన్న తాగుతున్నారు. కాబట్టి ఈ వాటర్ తాగడం వల్ల కంపల్సరీ ఈ డస్ట్ వల్ల మన శరీరంలో అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. రెండోది, ఫిల్టర్ వాటర్ తాగడం వల్ల మోకాళ్ళ నొప్పులు. ఈ నీళ్లు తాగడం వల్ల ఈ నీళ్లు 320 రకాల డిసీజుల కారణమవుతుంది. కాబట్టి ఈ రెండు నీళ్లు తాగడం మనకు ప్రమాదమే. కాబట్టి ఇప్పుడు ఈ రెండింటికి ప్రత్యామ్నాయంగా ఏముందంటే ఆల్కలిన్ వాటర్ అని ఉంది. జనరల్గా ఇది ఆర్ఓ అంటాం. ఆర్ఓ అంటే రివర్స్ ఆస్మోసిస్ లో డస్ట్తో పాటు మినరల్స్ కూడా వెళ్ళిపోతాయి. మరి ఆర్ఓ వాటర్ గురించి తెలుసుకున్నాం, కానీ ఆల్కలిన్ అంటే ఏందో ఇప్పుడు మీ ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు రెండవ చూడండి అమ్మా, వాటర్ యొక్క pH, లిక్విడ్ తోటి వాటర్ యొక్క pH టెస్ట్ చేద్దాం. మనకు జనరల్ ఇక్కడ చూడండి, దీన్ని pH స్కేల్ అంటాం. ఈ pH స్కేల్లో 0 నుంచి 14 వరకు ఉంటుంది. ఈ స్కేల్ మధ్యలో 7 ఉంది. 7 అంటే 7 అంటే న్యూట్రల్ అని అర్థం. ఆ వాటర్ న్యూట్రల్, దాని pH వాల్యూ న్యూట్రల్లో ఉందని అర్థం. 7 కంటే తక్కువ ఉంటే అది ఎసిడిక్ వాటర్, ఆమ్ల వాటర్ అని అర్థం. 7 తర్వాత ఉంటే అది బేస్ వాటర్, క్షార వాటర్ అని అర్థం. అయితే దీంట్లో ఏంటంటే, ఇప్పుడు pH టెస్ట్ కోసము మనకు ఒక లిక్విడ్ ఇచ్చారు. మనకు ఆ లిక్విడే pH లిక్విడ్. ఇదే ఈ లిక్విడ్ ద్వారా ఏం చేస్తాను నేను ఇప్పుడు అంటే చూడండి, మీరు మనం ఇందాక తీసుకున్నట్టే ఇది బోర్ వాటర్, ఇది ఫిల్టర్ వాటర్, తర్వాత నెక్స్ట్ ఇది మన ఆల్కలిన్ వాటర్, మన మిషన్లో తీసుకొచ్చిన ఆల్కలిన్ వాటర్. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ వాటర్ ఇక్కడ పెట్టేసినాం. 3 రకాల నీళ్లు పెట్టినాం ఇక్కడ. ఈ 3 రకాల నీళ్లు మీ ముందే పెట్టినాం. బోరు, ఫిల్టర్, ఆల్కలిన్ వాటర్. ఇప్పుడు ఈ 3 వాటర్ చూడడానికి ఒకే రకంగా ఉన్నాయి. మరి ఏ వాటర్ మంచిది, ఏ వాటర్ చెడ్డదని తెలుసుకోవడానికి మనకు సైంటిస్టులు ఒక లిక్విడ్ కనిపెట్టారు. ఈ లిక్విడ్ ఏంటంటే మిషన్లో వేయం, ఓన్లీ టెస్ట్ కోసం ఇక్కడ చూపించడానికి. ఇక్కడ pH స్కేల్ అనేది ఇక్కడ మనకు ఉన్నది. ఈ pH స్కేల్లో నేను ఈ 3 గ్లాసులలో ఒక 3 డ్రాప్స్ వేస్తాను లిక్విడ్. ఏ కలర్ వచ్చింది ఆ కలర్ బట్టి మంచి నీళ్ళ, చెడ్డ నీళ్ళ మనం నిర్ధారించుకుందాం. చూడండి, ఇప్పుడు ఇందులో 1 2 3, 1 2 3, 1 2 3. ఇప్పుడు ఒకటే లిక్విడ్ని 3 గ్లాసులలో నేను వేసేసిన, 3 చుక్కలు వేసిన. ఇప్పుడు వచ్చినటువంటి మార్పు 3 గ్లాసులు 3 కలర్లు కానీ మారింది. ఇప్పుడు చూడండి, ఈ గ్లాసులో ఉన్న కలర్ ఎక్కడుంది ఈ యొక్క pH స్కేల్లో అంటే ఇది లైట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కలిపి ఒక 6 వరకు, 6లో ఉంటుంది ఈ కలర్. అంటే దీనిలో యాసిడ్స్ ఉన్నాయని అర్థము, క్షారాలు లేవని అర్థం.